హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ వ్లాగ్స్. అవినాష్ ఈరోజు కొంచెం ఎర్లీగా వస్తా అన్నాడు. సో తన కోసం నేను సర్ప్రైజ్గా స్వీట్ చేద్దామని అయితే అనుకున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చా. సో ఇప్పుడు చేద్దాం. అండ్ ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా, నాకు తెలియదు ఎలా వస్తుందో, బట్ ట్రై చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను చేస్తున్న స్వీట్కి బటర్ అండ్ చీజ్ కొంచెం తీసుకున్నాం అండ్ కార్న్ఫ్లోర్, ఇంకా ఇది షీర్. ఇది ఇంత పెద్దగా ఉంది కదా, దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. మనం ఇలా తుంచుతుంటే ఇదంతా బయట పడుతుంది ఇట్లా సైడ్స్కి. సో ఇది కొంచెం ఎక్కువనే పడుతుంది, అంటే మనం చేసుకునే క్వాంటిటీ బట్టి బేసిక్గా. ఎందుకంటే నేను కొంచెమే చేస్తున్నా ఇద్దరికి కాబట్టి. సో ఇది కంప్లీట్గా ఇంత 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 సరిపోతుంది, ఇంకా చిన్నగా అయితే బాగోదు. సో ఇంత చేసుకున్న తర్వాత కొంచెం గీ, కంప్లీట్గా గీ అన్న యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బటర్ అన్న యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో ఇలా పాలు పోసి 1/2 లీటర్, అంటే లీటర్ ఉండి 1/2 లీటర్ వరకు అలా మరిగించుకోవాలి. ఇవి కొంచెం సరిపోతుంది, ఎందుకంటే మరీ థిక్ కన్సిస్టెన్సీ అవసరం లేదు. నార్మల్గా నేను ఆల్రెడీ కొంచెం బాయిల్ వాటర్ వేసా, ఈలోపు పాలు కూడా మరిగిపోతాయి అన్నమాట. సో ఈ వాటర్ మరుగుతున్నాయి, దీంట్లో మనం కొంచెం ఇంత కప్పు షుగర్ తీసుకుంటున్నాం. ఇది మిక్స్ చేసేసుకోవాలి. సో ఇవి మరిగేలోపు మనం కార్న్ఫ్లోర్ రెడీ చేసుకుందాము. యాక్చువల్గా కార్న్ఫ్లోర్ డైరెక్ట్గా మిల్క్లో వేసి కలపొచ్చు, కానీ ఇవి లమ్స్ లాగా అయిపోతుంది కదా. సో నేను ఏం చేస్తా అంటే ఇది డైరెక్ట్గా దీంట్లో వేసి కలుపుతా. దీన్ని మిల్క్లో వేసి కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడే వేసాం కదా, అయినా కూడా కంప్లీట్గా అయిపోయింది. మనం దీంట్లో కావాలంటే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అంతే పని. ఇందాక మనం చీజ్ తీసుకున్నాం కదా, ఇంకా పట్టదు, బట్ కొంచెం యూజ్ చేద్దాం. ఇది కొంచెం దీంట్లో వేద్దాము. వేసి తిప్పాలి. యాక్చువల్లీ ఇది కంప్లీట్గా అయిపోయింది. ఇందాక ఇది దోశ బటర్లా ఉంటుంది కదా, ఇప్పుడు మనం చీజ్ వేసి కలుపుతుంటే దగ్గరకు అయిపోతుంది. చీజ్ యాక్చువల్గా మన ఇష్టము, బట్ ఉంది కాబట్టి కొంచెం వేసా. యాక్చువల్గా మనం ఇది కలపకపోతే ఇక్కడ చూడండి అడుగంటుతుంది. ప్లస్ ఇది స్టీల్ది కాబట్టి మనం పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి, లేదంటే ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది, మాడైన ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చాలా థిక్గా అయింది, ఇంత సరిపోతుంది. సో మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. ఆఫ్ చేసేసా. సో ఈ షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇది కూడా గ్యాస్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపో. ఒక తవ్వ తీసుకొని దానికి బటర్ అప్లై చేయాలి. సో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది నేనేం చేస్తున్నాను. యా, కునాఫా. ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని కరెక్ట్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇది ఇలా ఈక్వల్గా పెట్టేసుకున్నాం కదా, ఇందాక మనం రెడీ చేసుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా, అది దీని మీద వేయాలన్నమాట. సైడ్స్కి ఎక్కువ అవసరం లేదు, మిడిల్లోనే వేయాలి. నాకు దీన్ని చూస్తే దిబ్బ రొట్టె గుర్తొస్తుంది, కానీ దాంట్లో వెజిటేబుల్స్ అన్నీ వేస్తారు. మా అత్తయ్య బాగా చేస్తారు. సో నెక్స్ట్ మనం దీనిపైన ఇంకో లేయర్ వేయాలన్నమాట, అంటే ఇది బయటకు రాకుండా నీట్గా వేసుకోవాలి. సో మనం కంప్లీట్గా రౌండ్గా చేసుకున్నాం కదా, ఈ ఎక్సెస్ అన్నది టిష్యూతోనో లేకపోతే హ్యాండ్తోనో తీసేయాలి. ఇది కాలుతుంది కాబట్టి నేను టిష్యూ యూజ్ చేస్తున్నా.
దీని మీద ఇది రైస్ కుక్కర్ది పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచేసి తీసేద్దాము. సో ఇదేంటంటే దీన్ని ఉల్టా వేయాలి కాబట్టి నేను ఇంకొక దోశ ప్యాన్ తీసుకున్నా, దానిలోకి వేసి ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచేస్తా, అంతే అయిపోతుంది. సో ఇంకొక దోశ ప్యాన్ మీద కూడా లైట్గా బటర్ వేసుకోవాలి. సో ఇది అయింది, బేస్ అయితే కొంచెం రెడ్గా అయింది కాబట్టి సో అక్కడ కుక్ అయింది. మనం దీన్ని ఉల్టా వేసేద్దాము. ఇంకొక దీనికి బటర్ రాసి పెట్టాం కదా, సో దీన్ని దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నేను ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తా. ఏ సక్సెస్! టర్న్ చేయడం కొంచెం కష్టమైంది బట్ వచ్చింది. సో ఇప్పుడు ఇది కింద రోస్ట్ అవ్వలేదు కాబట్టి మనం ఒక 5 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, అది రోస్ట్ చేసేస్తే సరిపోద్ది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇది నీట్గా మళ్ళీ అనేసుకుంటే కంప్లీట్గా అయిపోద్ది. సో చూద్దాం. చిన్న ఫ్లేమ్ పెడితే సరిపోద్ది. సో దీని మీద కూడా మూత పెట్టేసి కాసేపు ఉంచేద్దాం, తర్వాత ఆఫ్ చేసేస్తే అయిపోద్ది. లాస్ట్లో మనం షుగర్ సిరప్ వేసేసుకుంటే మన కునాఫా రెడీ అయిపోద్ది. మన కునాఫా అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తా, ఎందుకంటే నేను ఇప్పుడు తిన్నాను యాక్చువల్గా అది. సో తను వచ్చాక ఇద్దరం కలిసి తింటాం. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం లాస్ట్లో ఈ షుగర్ సిరప్ ఇందాక చేసి పెట్టుకున్నాం కదా, అది దాని మీద ఇలా పోసి అప్పుడు తీసుకొని తినాలి. సో నేను మళ్ళీ తను వచ్చినప్పుడు తనకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. పైన వేస్తారు కదా, ఏసా షుగర్ సిరప్ కొంచెం లోపల నుంచి స్పూన్ పెట్టి ఇట్లాను పెట్టుకోద్దు స్నాప్. బాగుందా? సేమ్ ఇండియాలో తిన్నప్పుడు మొన్న వచ్చిన టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెల్కమ్. హ్యాపీ. సూపర్. Thank you for watching. Please like, share and comment. And don't forget to click on the bell icon so that నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. And please support me. Take care. Bye bye.